చిన్నపిల్లల్లో ఎదుగుదల లోపం ఉన్నప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి? వాళ్ళు సరైన టైంలో నిలబడలేకపోవడము, మాట్లాడలేకపోవడము, కమ్యూనికేషన్ స్కిల్స్ సరైన రీతిలో ఉండకపోవడం, అంటే పిలిచినప్పుడు పలకపోవడము, ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళతో కూర్చొని ఆడుకోవాలి. సో వాళ్ళు కూర్చొని ఆడుకోవడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో వాళ్ళు ఈజీగా డెవలప్మెంట్ జరుగుతుంది. దాంతో పాటుగా వాళ్ళతో కలిసి చదివించాలి. వాళ్ళని ఈ చదివించడం వల్ల కూడా వాళ్ళకి మాట బాగా రావడం జరుగుతుంది, మెమరీ బాగా రావడం జరుగుతుంది. సో మూడో పాయింట్ ఏంటంటే వాళ్ళ స్క్రీన్ టైం తగ్గించడం. అంటే టీవీ స్క్రీన్ కానీ మొబైల్స్ కానీ స్క్రీన్ టైం 1 గంట కంటే తక్కువ సేపే ఉండాలి రోజు. ఈ డెవలప్మెంట్ ఏదైనా కమ్యూనికేషన్స్ రావాలంటే మనుషుల ద్వారానే వస్తుంది కాబట్టి మొబైల్ దీని ద్వారా ఎప్పుడు రాదు. వాళ్ళకి ఒక షెడ్యూల్ లాగా ఒక ప్రింటెడ్ మెటీరియల్ పెట్టాలన్నమాట, ఇంట్లో గోడ మీద తగిలించాలి. సో ఈ టైంకు లేయాలి, ఈ టైంలో స్నానం చేయాలి, ఈ టైంలో చదువుకోవాలి, ఈ టైంలో ఆడుకోవాలి, ఒక షెడ్యూల్ లాగా పెట్టుకుంటే ప్రింటెడ్ చార్ట్. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, సో ఇలా చెయ్యాలి అని. ఇంట్లో వాళ్ళే కాకుండా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాన్ని అలవాటు చేస్తారు పిల్లలకి. లేదని సమస్య ఉన్నప్పుడు స్పీచ్ థెరపిస్ట్ కానీ పీరియడ్ న్యూరాలజిస్ట్ సంప్రదించడం వల్ల పిల్ల ఎదుగుదలలో పేరెంట్స్ అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషించినట్టు అవుతుంది.